హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మీకు రాగి నువ్వుల లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రాగి నువ్వుల లడ్డు రోజుకి ఒకటి తింటే మన హెల్త్కి చాలా మంచిది. రాగిలో ఉండే ఐరన్, కాల్షియం అండ్ నువ్వుల్లో ఉండే కాల్షియము మన శరీరానికి చాలా ముఖ్యం అన్నమాట. అందుకని చెప్పేసి రోజుకి ఒక లడ్డు తిన్నారు అంటే ఇది మన హెల్త్కి చాలా మంచిది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు నువ్వులనైతే తీసుకున్నానండి. మనం ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకుంటామో అదే కప్పుతో రాగి పిండి కూడా తీసుకోవాలి. బెల్లము, డ్రై ఫ్రూట్స్, అలాగే నెయ్యి అన్నమాట. ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ అనేది ఆన్ చేసుకొని దానిపైన ఒక ప్యాన్ అనేది పెట్టుకోండి. ప్యాన్ కొద్దిగా వేడి అవ్వగానే దాంట్లోనికి నువ్వులు అనేది వేసుకోండి. ఈ నువ్వులు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాల్సి ఉంటుంది. ఇది మొత్తం కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి అండి. నువ్వులు వేయించేటప్పుడు మన స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి నువ్వులను వేయించకూడదు. అలా వేయిస్తే నువ్వులు అనేది తొందరగా మాడిపోయే అవకాశం అయితే ఉంది. నువ్వుల కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఒక ప్యాన్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత అదే ప్యాన్ మళ్ళీ ప్లేస్ చేసుకొని దాంట్లోకి కాస్త నెయ్యి అనేది వేసుకోండి. నెయ్యి ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోండి. తక్కువ తింటాను అంటే కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు. నెయ్యి కొద్దిగా వేడి అవ్వగానే దాంట్లోనికి మనం తీసుకున్న కప్పు రాగి పిండి అనేది యాడ్ చేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి అండి. ఈ రాగి పిండి వేసిన తర్వాత మనము కలుపుతూనే ఉండాలి. లేదు అంటే ఈ రాగి పిండి అడుగున మాడిపోయే అవకాశం అయితే ఉంది. కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఈ నెయ్యి మొత్తాన్ని కూడా రాగి పిండికి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా ఫ్రై అనేది చేసుకోవాలి. ఈ రాగి పిండి ఫ్రై అవ్వడానికి ఒక 5 నుండి 6-7 నిమిషాలు అయితే టైం అయితే పడుతుందండి. అప్పటి వరకు మనము మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉండడం వల్ల మన రాగి పిండి అనేది మాడిపోకుండా ఉంటుంది. చూసారు కదా, రాగి పిండి అయితే వేగిపోయింది. ఇప్పుడు ఈ రాగి పిండిని ఇంకొక బౌల్లోనికి తీసుకోండి. తర్వాత మళ్ళీ అదే ప్యాన్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు బెల్లం పాకం అనేది చేసుకోవాలి. దానికోసం నేను కొద్దిగా అంటే చాలా కొద్ది క్వాంటిటీలో వాటర్ అయితే పోసుకుంటున్నానండి. ఇప్పుడు నేను ముందే బెల్లం అయితే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ బెల్లాన్ని ఆ వాటర్లో అయితే వేసుకున్నాను. ఇది కొంచెం పాకం వచ్చేంత వరకు వేయించుకోవాల్సి ఉంటుంది. మరి తీగ పాకం రావాల్సిన అవసరం అయితే ఉండదు. మనం మధ్యలో కలుపుకుంటూ అలా ప్రెస్ చేస్తూ ఉంటే బెల్లం అనేది ముక్కలుగా ఉంది కదా, అది మొత్తం కూడా కరిగిపోతూ ఉంటుంది. మరీ తీగ పాకం రావాల్సిన అవసరం లేదు. కొద్దిగా పాకంగా అయ్యి కొద్దిగా వేడి అయితే సరిపోతుంది. చూసారు కదా, నేను ఎలా ప్రెస్ చేస్తున్నాను. కొద్దిసేపు తర్వాత మీరు ఎలా ప్రెస్ చేశారు అనుకోండి, బెల్లం అనేది తొందరగా కరిగిపోతుంది. బెల్లం కొంచెం ఇలా నురగ స్టార్ట్ అయ్యింది అంటే స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి. ఈ బెల్లంలో ఏదైనా నల్లగా ఉన్న మలినాలు ఏదైనా ఉంటాయి కాబట్టి దాన్ని వడగట్టుకోవాలి అండి. ఏదైనా స్టెయినర్ ఉంటే దానిలో వడగట్టుకోండి. ఇలా వడగట్టుకోవడం వల్ల దాంట్లో ఏదైనా చెత్త ఉన్నా కానీ వెళ్ళిపోతుంది అన్నమాట. చూసారు కదా, చెత్త ఎలా కనిపిస్తుందో బ్లాక్గా అక్కడ మీకు స్టెయినర్లో. అందుకనేసే వడగట్టుకోవాలన్నమాట. ఎప్పుడైనా పాకం చేసినా ఇలా వడగట్టుకుంటే ఏదైనా డస్ట్ ఉంటే దాంట్లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ అనేది తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు అనేది దాంట్లో యాడ్ చేసుకోండి. ఈ నువ్వుల్ని మనము మిక్సీ అనేది పట్టుకోవాలి. ఒక్కటి అంటే ఒక్కటేసారి తిప్పుకోవాలి అండి. ఎక్కువగా తిప్పుకుంటే మళ్ళీ మొత్తం నువ్వులు కూడా పిండిలా అయిపోతాయి. చూడండి నేను ఎలా తిప్పుకున్నానో, ఓన్లీ ఒకటేసారి అనమాట. ఇప్పుడు ఈ నువ్వులకి పాకంలోనికి వేసుకోవాల్సి ఉంటుంది. ప్యాన్ మళ్ళీ ప్లేస్ చేసుకొని ఆ ప్యాన్లోనికి మనం పక్కకి తీసి పెట్టుకున్న ఈ బెల్లం పాకాన్ని దాంట్లో వేసేసుకోవాలి అండి. ఈ బెల్లం పాకం కొద్దిగా అంటే కొద్దిగా వేడైతే సరిపోతుంది. దానికి మళ్ళీ నురగ రావాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇలా పాకాన్ని మొత్తం ప్యాన్లోకి వేసుకున్న తర్వాత దాంట్లోనికి మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా రాగి పిండి అనమాట. ఆ రాగి పిండిని కూడా వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి నేను రాగి పిండినైతే దాంట్లో వేసేస్తున్నాను.
ఇది కలుపుకుంటూ వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి నేనైతే మొత్తం వేసాను. ఒకసారి ఈ పాకం మొత్తం కూడా ఈ రాగి పిండికి పట్టే విధంగా కలుపుకోండి. అలా కలుపుకుంటూనే మనం మిక్సీకి వేసుకున్న ఈ నువ్వుల పొడి కూడా దాంట్లోనికి యాడ్ చేసుకోండి. ఈ రాగి పిండి నువ్వుల పొడి బాగా కూడా పాకంలోనికి పట్టే విధంగా కలుపుకోవాలి అండి. ఇప్పుడు తర్వాత దాంట్లోనికి నేను డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను కదండి, ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా మిక్సీలో వేసుకొని మిక్సీ అయితే పట్టుకోండి. చూసారు కదా ఎలా అబ్జర్వ్ అయిపోయిందో మొత్తం మనం వేసుకున్న పాకం మొత్తం కూడా. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా మిక్సీ చేయమని చెప్పాను కదా, ఈ మిక్సీ చేసుకున్న డ్రై ఫ్రూట్ పౌడర్ కూడా దాంట్లో వేస్తున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ మీ ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే దీన్ని స్కిప్ చేయొచ్చు. టేస్ట్లో మాత్రం ఎలాంటి చేంజ్ అనేది అయితే ఉండదు. చూసారు కదా వేసుకున్న తర్వాత ఈ డ్రై ఫ్రూట్ పొడి కూడా మొత్తం అంతా ఈ మిశ్రమానికి పట్టే విధంగా ఒకసారి అయితే కలుపుకోండి. మనం పాకం మొత్తం దీంట్లో వేసేసాం కాబట్టి తొందరగా అబ్జర్వ్ అయితే అయిపోతుంది అనమాట. ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 to 3 minutes ఉంచి మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి. తర్వాత దీన్ని ఉండలు అనేది కట్టుకోవాల్సి ఉంటుంది. లడ్డూలలాగా ఎలా కట్టుకోవాలో కూడా నేను చూపించేస్తాను. చూసారు కదా ఇదైతే వేగిపోయింది. దీన్ని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని పక్కకు అనేది తీసుకోండి. పొయ్యి పై నుండి పక్కకు అనేది తీసుకోండి. చూసారు కదా దీన్ని వేడిగా ఉన్నప్పుడే మనం ఉండల్లాగా కట్టుకోవాలి అండి. మళ్ళీ చల్లారిన తర్వాత అలా ఉండలా అయితే ఫామ్ అవ్వదు. కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనము దాన్ని మంచి లడ్డూలాగా ప్రెస్ చేసుకుంటూ లడ్డూలాగా అయితే కట్టుకోవాలి. చూసారు కదా నేను చూపిస్తున్నట్టు 2 చేతులతో ప్రెస్ చేసుకుంటూ అలా లడ్డూలాగా అయితే ప్రెస్ చేసుకోవాలి. చూసారు కదా లడ్డు అయితే ప్రిపేర్ అయిపోయింది. మీకు కావాలి అనుకుంటే ఈ టైంలో చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఉండలైతే కట్టుకోవచ్చు. మా ఇంట్లో నెయ్యి అయితే ఎక్కువగా తినరనమాట, అందుకనేసి నేను నెయ్యి ఏమీ అద్దుకోకుండానే నార్మల్గానే ఉండలైతే కడుతున్నాను. అలాగే మిగిలిన ఈ మిశ్రమం మొత్తం కూడా లడ్డులలాగా కట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో లడ్డు అనేది. అలాగే మిగిలిన విధంగా కట్టేసుకోండి. చూసారా లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకి వస్తాను. థ్యాంక్ యూ అండి. బాయ్.